హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఉల్లిపాయ కోడిగుడ్డు ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ వేసి రెండు వైపులా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టి ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుని అదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వీటిని లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కల్ని మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో కారంకి తగ్గట్లుగా కారం యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవ్వటం కన్నా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది. కారం వేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్, కొద్దిగా కరివేపాకు వేసి మరొకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే టేస్టీ అండ్ ఎమ్మీ ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్